హైదరాబాద్ శివార్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిని బండరాళ్లతో కొట్టి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపై పెట్రోల్ పోసి బాడీని దహనం చేసినట్లు గుర్తిస్తున్నారు. యువతి వయసు 25 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2019 నాటి దిశాని పోలి ఉంది ఈ హత్య. 2019లో షాద్నగర్ సమీపంలో జరిగిన దిశ ఘటన గుర్తుందా? కొందరు వ్యక్తులు ఓ వెటర్నరీ డాక్టర్ను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు. ఆ ఘటన ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఓ కలవరమే. సేమ్ అలాంటి ఘటనే ఇప్పుడు మేడ్చల్ జిల్లా మునిరాబాద్ ORR సమీపంలో కనిపిస్తోంది. ఇది అత్యాచార ఘటన, హత్యా ఘటన, లేదంటే రెండూనా పక్కాగా ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేం. గానీ ఘటన మాత్రం దిశాను పోలి కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో నిర్మానుష ప్రదేశం. రింగ్ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తుంటాయి, కానీ కింద మనుషుల సంచారం లేదు. అక్కడ డెడ్ బాడీ పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. హంతకులు ఎవరు, మృతురాలు ఎవరు అని అంతు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలో యువతి హత్య కలకలం రేపుతోంది. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో మునిరాబాద్ దగ్గర యువతి డెడ్ బాడీ కనిపించింది. బండరాళ్లతో కొట్టి చంపినట్టు ఆనవాలున్నాయి. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు దుండగులు. యువతి వయసు 25 సంవత్సరాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే స్పాట్ కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న స్పాటే. అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. డెడ్ బాడీ ఎవరిది, దుశ్చర్యకు పాల్పడింది ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.